మనం పైపింగ్ చేసేటప్పుడు షోల్డర్ ఖర్చులు ఉంటాయి కదా, అది బ్యాక్ సైడ్ కి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న పైపింగ్ థ్రెడ్ పైపింగ్ కాదండి, ఇది నార్మల్ పైపింగ్, క్లాత్ తోనే చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే 1/2 ఇంచ్ వదిలేసి కట్ చేసేయండి. ఇప్పుడు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఎడ్జ్ లో ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఆ పైపింగ్ పీస్ ఇలా టైట్ గా ఇంకో సైడ్ కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. పైపింగ్ పీస్ ఉంది కదా, దాని మీద అస్సలు స్టిచ్ అనేది పడకూడదు. ఎడ్జ్ లో మనకి బ్లౌజ్ పీస్ మీదే స్టిచ్ అనేది పడాలి. ఇప్పుడు మనము ఎలా పట్టుకోవాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఉంది కదా, దాంతో మనం ఈ ఖర్చులు అనేది ఆ పైపింగ్ లోకి తోసుకుంటూ రైట్ హ్యాండ్ లో స్టిఫ్ గా ఇలా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పైపింగ్ అనేది స్టిఫ్ గా వచ్చి భుజాలు జారకుండా క్లీన్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో పైపింగ్. సో ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఇలా నీట్ గా కట్ చేసేసుకోండి. ఎడ్జ్ లో కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. థ్రెడ్ పైపింగ్ ఇలాంటివి ఏం లేనప్పుడు ఇలాగే చేసేవాళ్ళు. అప్పుడైతే మనకి భుజాలు జారడాలు ఇలా ఏం లేదు, చాలా స్టిఫ్ గా ఉండేది. ఇలా ఒకసారి ట్రై చేయండి.